తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతతో ఉదయం సాయంత్రం వేళల్లో ప్రజలకు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను చలిగాలులు వణికిస్తున్నాయి. 10 జిల్లాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అనారోగ్య సమస్యల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. రైట్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అయితే అందిస్తారు. చెప్పండి సుప్రియ. ఫాతిమా అయితే తెలంగాణలో చూసుకుంటే అయితే రోజు రోజుకి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. అయితే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోవడమే సాధారణం అని తెలుసు. కానీ ఈసారి చూసుకుంటే అయితే వాతావరణం మరింత భిన్నంగా మారినట్టు కూడా కనిపిస్తుంది. ఇక ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా నమోదు అవ్వడంతో చలి తీవ్రత మరింత పెరుగుతుంది. అయితే ఉదయం పూట చూసుకుంటే నగర శివార్లలో ఇటు ఔటర్ రింగ్ రోడ్ సైడ్ అవ్వచ్చు, లేదంటే డిస్ట్రిక్ట్స్ కి ఎంటర్ అయ్యే దగ్గర చూసుకుంటే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండడం, దాంతో ఉదయం సమయంలో పొగమంచు దట్టంగా కమ్ముకుపోతుంది. ఇక సాయంత్రం 6 గంటల నుంచి చలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అయితే దీంతో సాయంత్రం వేళలో ప్రజలు బయటికి రావాలంటేనే వణికిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక దీనికి తోడు ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలి ప్రభావంతో చలి తీవ్రత మరీ ఎక్కువగా మారినట్టు కూడా ఇటు మనకు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఈ క్రమంలోనే రాబోయే 3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే అధిక చలి ప్రభావం చూపే జిల్లాలను గుర్తించి 5 జిల్లాల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే ఈ సమయంలో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి ఇటు వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. దాంతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా విలన్ కి సంబంధించిన దుస్తులు ధరించాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితిలో మాత్రం ఇటు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా బయటికి రాకపోవడమే మంచిదని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి చూసినప్పటికీ కూడా తెలంగాణలోని కింద జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ లో కూడా మేఘావృతం అయి ఉంది. మార్నింగ్ నుంచి చూసుకుంటే కూడా మనకు వర్షణ సూచన లాగానే కనిపిస్తుందని చెప్పాలి. అయితే దీంతో మాత్రము ఇక వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించిన జాబితాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేరు కూడా ఉండడంతో స్థానికులు ఆందోళనలో నెలకొందని చెప్పాలి. అయితే తెలంగాణ కాశ్మీర్ అని పిలువబడే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గట్టిగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉన్నాయి. అయితే బజార్ హత్మూర్ మండలంలో 8.9 డిగ్రీల సెల్సియస్, సోనాల మండలంలో 7.6 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్ లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇదే మొదటిసారి అని చెప్పాలి. అయితే మరోవైపు ఈ రోజు ఉదయం నుంచి చూసుకుంటే కూడా మొత్తం మబ్బుగా ఉండడము, దాంతో రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది క్రమంగా బలపడి 48 గంటల తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా ప్రకటించారు. ఈ వాయుగుండం క్రమంగా బలపడి పశ్చిమ వాయు దశలో కదిలి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఇది వాతావరణ శాఖ అయితే స్పష్టం. దీంతో రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని కూడా వెల్లడించింది. అయితే మళ్ళీ ఇంకా 3 రోజుల తర్వాత కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే చలి తీవ్రత ఉండడంతో మాత్రం ఉదయం సాయంత్రం వేళ తప్పనిసరి అయితే ప్రజలు బయటికి వస్తున్నారు కాబట్టి 4-5 గంటలుగా పనుల్ని పూర్తి చేసుకొని ఇళ్లకి చేరుకుంటున్నారు. అటవీ శాఖ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఆనుకొని ఉన్న గ్రామాలు చలి తీవ్రత మరింత అధికంగా ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు చలి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి రానున్న రోజుల పరిస్థితి ఎట్లా ఉంటుందా అని చెప్పి కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే అయితే ప్రజలలో కొంచెం ఆందోళన వ్యక్తం అవుతుందని చెప్పాలి. అయితే ఎన్నడూ లేనంత విధంగా అయితే నవంబర్ లో మొదటిసారి చలి ఇంత తీవ్రతంగా ఉండడము, దాంతో పాటు ఇటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇటు వైద్య నిపుణులతో పాటు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సుప్రియా ఫర్ ద అప్డేట్.